బేరీ న్యూస్. తెలంగాణ రాష్ట్ర బీసీ కులాల బీసీ సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ. తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక కేంద్రీయ కార్యాలయంలో అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న ముదిరాజ్, తీన్మార్ మల్లన్న, ఆర్గనైజర్ సెక్రటరీ విజయ్ యాదవ్, చరణ్, కృష్ణ ముదిరాజ్, కమలాకర్, శివరాజ్ ముదిరాజ్, ఎండి కమల్ పాషా, షేర్లింగంపల్లి మైనార్టీ కన్వీనర్ నరసింహ యాదవ్, షేర్లింగంపల్లి నేతాజీనగర్ మహిళా అధ్యక్షురాలు సత్తమ్మ, నేతాజీనగర్ చారి, రంగారెడ్డి జిల్లా మహిళా కన్వీనర్ శ్రీమతి పాల్గొని నూతన సంవత్సర 2025 క్యాలెండర్ ఆవిష్కరణ గావించడం జరిగింది. బేరి రామచందర్ యాదవ్ని ఇదివరకే ఉన్న బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ జేఏసీ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం విశేషం. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీస్ కన్వీనర్లను ఏకం చేసి జేఏసీ ఉద్యమాన్ని బలోపేతం చేయాలని సమావేశం కోరడం జరిగింది. బీసీ ఉద్యమానికి తీన్మార్ మల్లన్నను కూడా దృష్టిలోనికి తీసుకుని బీసీ ఉద్యమానికి మల్లన్న పూర్తి మద్దతు ఇవ్వాలని సమావేశం నిర్ణయించింది. బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు మరియు జేఏసీ చైర్మన్ బేరి రామచందర్ యాదవ్ తన సందేశంలో కాలం మారిపోతూనే ఉంటుంది. పాత సంవత్సరం పదిలంగా ఇంటికి వెళ్లిపోయింది. కొత్త సంవత్సరం 2025 మన వాకిట్లోకి వచ్చేసింది. సంవత్సరంలో జరిగిన మంచి మరియు చెడు సంఘటన మర్చిపోవడానికి ఈ క్యాలెండర్ ఆవిష్కరణ జరిగేదాన్ని ఎవరూ ఏమీ ఆపలేరు. అందుకనే గతం గతః, పోయిన సంవత్సరంలో జరిగిన మంచిని ఆనందంతో స్వీకరించి చెడును దూరంగా పెట్టి మర్చిపోవడమే నూతన సంవత్సర లక్ష్యం. నూతన సంవత్సరంలో తెలంగాణ ప్రజలకు అంత మంచే జరగాలని, సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలని బేరి రామచందర్ యాదవ్ కోరడం జరిగింది. హాజరైన వాళ్లకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా బీసీ ఉద్యమం బలోపేతం చేయడానికి నా చేతులు బలం కావడానికి ప్రజలే ముఖ్యం. బీసీలకు న్యాయం జరగాలంటే ఎస్సీ, ఎస్టీలకు కూడా న్యాయం జరగాలి. పేదలు, ఎస్సీ, ఎస్టీ ప్రజల్లో కూడా ఉన్నారు. బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న ముదిరాజ్ మాట్లాడుతూ, ముఖ్యంగా బీసీ కులాలు 93,99,129 సంచార జాతులను కలుపుకొని నివాసమే లేని సంచార జాతులు ఎన్నో ఉన్నాయి, ఎక్కడో ఉన్నాయి. మనకు కూడా తెలియదు. వాళ్ల కొరకు పాటుపడాల్సిన అవసరం మనపై ఉంది. ముఖ్యంగా మున్నూరు కాపు, యాదవ, గౌడ్స్, ముదిరాజ్, పద్మశాలి అభివృద్ధికి చెందిన కులాల వారిని కలుపుకొని ఉద్యమించి ఆర్థిక ఫలాలు సంక్షేమ రూపంలో అందునట్లు ధర్మ పోరాటం, న్యాయ పోరాటం చేయాలని సమావేశం. రామచందర్ యాదవ్ వెంట మేమందరం ఉంటామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ జేఏసీ చైర్మన్ మరియు బీసీల ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్తో పాటు ఆర్కే సాయన్న, రంగారెడ్డి జిల్లా మహిళా కన్వీనర్ హిందూమతి, నరసింహ యాదవ్, విజయ్ కుమార్, కృష్ణ అభిమానులు, నేతాజీ నగర్ వాసులు, సత్యమ్మ, మహిళా అధ్యక్షురాలు అందరూ పాల్గొని క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించారు. సాధన కోసం ఏ రకంగా అయితే ఉద్యమం చేశామో అదే రకంగా మనం ఉద్యమం చేయాల్సి ఉంటుంది. స్వాతంత్రం వచ్చి మనకు 75 సంవత్సరాలు గడిచినా కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ పేదలందరికీ ఎక్కడ న్యాయం జరగలేదు. ఆర్థిక అసమానతలతో పేదలు నిరుపేదలైతే ధనవంతులు కుబేరులైతున్నారు. కనీసమైన విద్య, వైద్యం, అదే రకంగా ఉపాధి కల్పించలేక ప్రభుత్వాలు వెల్లకిల పడుతున్నాయి. ఆ విషయంలో మాత్రం మనం జాగ్రత్తగా ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు BA, BSc, బీటెక్, అదే రకంగా MBA ఎన్ని డిగ్రీలు చేసినా ఉద్యోగాలు రావడం కష్టంగా అయింది. ఈవెన్ MBBS డాక్టర్లు కూడా నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ విషయంలో మనం బీసీలందరూ మనం ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. బీసీలకు న్యాయం జరగాలంటే ఈ రెడ్ల వల్ల, ఎలుమధరల వల్ల ఎట్టి పరిస్థితుల్లో మనకు న్యాయం జరగదు. అందుకని దయచేసి మీ అందరికీ నేను కోరుకునేది, మీరొక్కరే 100 మంది పెట్టుగా ఉండి రాష్ట్ర వ్యాప్తంగా మన బీసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ గారి ఆధ్వర్యంలో మనం కదలాలి, ఉద్యమం చేయాలి, పోరాటం చేయాలి. పోరాటం చేస్తేనే మనకు న్యాయం జరుగుతుంది. న్యాయపరంగా ధర్మ పోరాటం చేయడమే మన ముందున్న లక్ష్యం. ఇక్కడ జరిగిన బీసీ ఐక్యవేదిక మేము గత సంవత్సరం రౌండ్ టేబుల్ సమావేశం కూడా పెట్టడం జరిగింది. ఆ సమావేశం తర్వాత ఈసారి ఎన్నో 26 జనవరి గణతంత్ర దినోత్సవం 26వ జనవరి నాడు కూడా బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో బేరి రామచంద్ర యాదవ్ గారి ఆధ్వర్యంలో మేము ఫ్లాగ్ హాస్టింగ్
ఏదైతే జెండా ఎగురవేశామో అక్కడ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ యొక్క జేఏసీ ఏర్పాటు చేద్దామని మేము ఆనాడే డిక్లరేషన్ చేయడం జరిగింది. ఎస్సీ జేఏసీ కన్వీనర్గా ఒకరిని, ఎస్టీ జేఏసీ కన్వీనర్గా మరొకరిని నియామకం జరిగింది. మనం ఇప్పుడు మైనారిటీ కన్వీనర్గా ఎన్నుకోవడం జరుగుతుంది. అదే రకంగా చైర్మన్గా బీసీ ఐక్యవేదిక నుండే ఉంటున్నారు కాబట్టి ఆ తర్వాత డిక్లేర్ చేస్తామని చెప్పాము. ఈరోజు ఈ సభాముఖంగా నేను ఒక సలహాదారుగా ప్రపోజ్ చేస్తున్న మీ అందరి సమక్షంలో బేరి రామచందర్ యాదవ్ గారిని ఐక్యవేదిక అధ్యక్షులుగా ఉంటూనే జేఏసీ చైర్మన్ గా డిక్లేర్ చేస్తున్నందుకు నేను సంతోషంగా ఈరోజు అందరికీ చెప్పదలుచుకున్నాను. ఇక ముందు మన బీసీ ఉద్యమం ఆగదు. నేను బాలగౌడ్ ద్వారా, దేవేందర్ గౌడ్ ద్వారా, కాసారి జ్ఞానేశ్వర్ ద్వారా ఎందరో మహనీయులు మన బీసీలు, కొండా లక్ష్మణ్ బాపూజీ, అదే రకంగా ఎంతో మంది, జయశంకర్ సార్ శిష్యుని నేను, జయశంకర్ అవార్డు కూడా వచ్చింది. ఢిల్లీ నుంచి నేషనల్ అవార్డు ఉద్యమం 1969లో కూడా పాల్గొన్నాను. 2001 నుండి 2014 వరకు కూడా ఉద్యమం చేసినందుకు నా యొక్క చరిత్రను చూసి నేషనల్ అవార్డు ఢిల్లీ నుంచి జయశంకర్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఆ అవార్డును నేను ఏదో మూలన పెట్టి కూర్చోవాలని నాకు ఇష్టం లేదు. బీసీ ఉద్యమంలో పాల్గొంటూ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ వాళ్ళను కలుపుకొని బహుజన రాజ్యమే ఏకైక లక్ష్యం. మనకు రాజ్యాధికారం ఎవరు అడుక్కుంటే ఎవరు, వీళ్ళను మనం ఓట్లతో గెలుచుకోవాలి, లాక్కోవాలి, అధికారమే ముఖ్య లక్ష్యం అని ఈరోజు నేను ఒకే ఒక చిన్న రిక్వెస్ట్ బేరి రామచందర్ గారికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు బీసీ ఐక్యవేదిక అధ్యక్షులే కాకుండా ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్కు జేఏసీ చైర్మన్ గా ఉన్నారు కాబట్టి ఈ ఉద్యమంను ఉధృతంగా చేసి గ్రామ స్థాయి నుండి జిహెచ్ఎంసీ వరకు ఉధృతంగా ముందుకు తీసుకెళ్తారని నేను కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, మహిళా మండలకు, ప్రతి ఒక్కరికి పేరున నేను